ఆ బుకే పెట్టుకోండి. బుకే చూడండి. ఓకే ఓకే అట్టే ఉండండి మొత్తం. రాజనందన్ విజ్ఞాన్ జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ రాయబారిగా, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జెనీవా నుండి ఆ యొక్క సంస్థ గుర్తింపుతో దాదాపుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా is a consultative status with United Nations Economic and Social Council, and also it is affiliated with United Nations Office of the High Commission of Human Rights. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ, మైనారిటీలకు అండగా నిలుస్తూ, ప్రతి వారికి సహాయము చేయాలి, ప్రతి వారితో ఉండాలి అనేటువంటి విధముగా అనేక కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం. అలాగే మాకు గతంలో ఈ యొక్క భారతదేశము నుంచి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి మేము సర్టిఫికెట్ పొందుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మానవ హక్కుల కమిషన్లు ఉంటూ ఉన్నాయి, కానీ మా యొక్క మానవ హక్కుల కమిషన్ దాదాపుగా 120 దేశాల్లో పనిచేస్తూ శాంతిని నెలకొల్పే విధముగా ప్రయత్నిస్తూ ఆ యొక్క శాంతిని ముందుకు తీసుకెళ్ళాలి, న్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ యొక్క నెల్లూరు ప్రెస్ క్లబ్ ద్వారా మీడియా మిత్రులకు తెలియచేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా మహిళల పైన, ఆ యొక్క చిన్న పిల్లల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమాజములో ఇవి అరికట్టాలి, ఇటువంటి విధముగా చట్టాలు తీసుకోవాలి. ఇవి ఒక కుటుంబానికే కాదు, ఒక దేశానికి కూడా అవమానకరము. చిన్న పిల్లలను ఆ యొక్క హింసిస్తూ, చిన్న పిల్లలను వాడుకుంటూ, ఆ యొక్క చిన్న పిల్లల మీద ఎన్నో ఆ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. బాల్య వివాహాలైతేనేమి, ఆ యొక్క రేపులైతేనేమి, ఇలా ఎన్నో వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మహిళల్ని కూడా వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇటువంటివి జరగకుండా ఇంకా అనేకమైన చట్టాలు, ఇంకా అనేకమైనటువంటి పనులు, వాళ్ళకు అవగాహన సదస్సులు కల్పించి ఒక చైతన్యవంతముగా తీర్చిదిద్దాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ కమిటీ తరపున మేము ముందుకు తీసుకువెళుతూ ఉన్నాం. అలాగే మా భాష హృదయ భాష, మా యొక్క ఆలోచన విధానము ఆ యొక్క శాంతియుతంగా, శాంతిని నెలకొల్పే విధముగా మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. బాధపడిన, అన్యాయము జరిగిన మహిళలను, చిన్న పిల్లలను ఆదరించాలని, ఓదార్చాలని, వారికి సహాయము చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నది, పోరాటపడుతూ ఉన్నది. ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. అలాగే ఈ యొక్క చూసినట్లయితే ఆ యొక్క క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ against humanity, when a minor or woman is harmed, justice delayed is justice denied. IHRC demands the Investigation Agencies Act without fear of favor. ఇలా వారి కోసము
ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి చట్టాలు తీసుకొని రావాలి. ఇంకా వారి కోసము ఇంకా ఏ ఏ చట్టాలను నియమిస్తే ఈ యొక్క దాడులు జరగకుండా ఆగిపోతాయో చూడాలి. మరి తెలంగాణలో కూడా చూసినట్లయితే మరి పోక్సో చట్టం కింద ఒక మినిస్టర్ గారి కుమారుడును చేశారు. కానీ పోలీసులు ఎంత నిర్లక్ష్యం చేశారంటే పోలీసులు ఆ యొక్క అరెస్ట్ చేయకుండా అతనిని ఆ యొక్క ఏదో ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టు ఇంటికి వెళ్ళి ఆ యొక్క సమన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని రమ్మనడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఈ విధముగా చట్టము పరిపాలిస్తే మరి సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? చట్టం ముందర అందరూ సమానులే. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. మానవ హక్కులకు భంగం వాటిల్లితే ఎంతవరకైనా పోరాడడానికి ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ముందుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హెల్ప్ లైన్ నంబర్ 8500850280 8500850280. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.